మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వద్ద ఉన్నామండి. సో ఈ రోజు అంటే మధ్యాహ్నం టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే రాజరాజేశ్వర దేవస్థానంలో ఉన్నటువంటి ప్రాంగణంలో పురుగుల మందు తాగైతే ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇదే ప్లేస్ లో అండి. సో చూడొచ్చు, ఇక్కడే తనైతే ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎవరు కూడా తెలియదంట. పోలీస్ వాళ్ళు కూడా వచ్చి కనుక్కున్నారంట. ఇంకెవరు కూడా తెలియదు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక్కడ సిబ్బంది కూడా అంటున్నారు ఎవరో తెలియదు, అసలు తను గిలగిల కొట్టుకొని చనిపోయాడని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో చూడొచ్చు, ఇది ఆలయ ప్రాంగణము. ఇక్కడ చెట్లు అని మొత్తం ఇదంతా నడుస్తారు. అంటే భక్తులైన వాళ్ళు ఇక్కడ నుంచి ఇదే వేళనైతే గుడి దర్శనకైతే వెళ్తారు. సో ఇదే వేలో సేమ్ ఇక్కడే తనైతే ఆత్మహత్య చేసుకున్నాడంట పురుగుల మందు తాగి. సో చూడండి, ఏ గద్దె పైన తను కూర్చున్నాడట. చాలా సేపటి నుంచి కూడా కూర్చున్నాడట. ఎవరు లేని టైంలోనైతే తను తీసుకొచ్చుకున్న ఒక పురుగుల మందు డబ్బా తీసుకొని అయితే తాగడం అయితే జరిగిందంట. సో ఇక్కడ అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు, ఎందుకంటే భయపడుతున్నారు. ఎవరు ఏం చెప్తే ఎవరి మీదకి వస్తుందని చెప్పేసి కూడా భయపడుతున్నారు. సో చూడొచ్చు, ఇదే గద్దె మీద తను ఉండి ఇక్కడే పురుగుల మందు అయితే తాగాడట. మనం ఇప్పుడు వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వద్దకు అయితే మనం వచ్చినామండి. సో ఇక్కడ అయితే సిఐ గారు వీరప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఈ రోజు వెమ్లవాడ గుడిలో గుర్తు తెలియని శవం అయితే అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. సో సార్ వాళ్ళు కూడా వెళ్ళి దాన్ని చూసి దగ్గరుండి కూడా చేశారు కాబట్టి ఆ కార్యక్రమాలు. సో పూర్తి వివరాలు సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు మేము వేములవాడ టెంపుల్ నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే టెంపుల్కి పోయినాం. ఒక గుర్తు తెలియని వ్యక్తి వయసు అందాజ 35 నుంచి 40 వరకు ఉంటాడు. ఈ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. లైట్ స్కై బ్లూ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి అక్కడ పడిపోయి ఉన్నాడు విఐపి గేట్ ఆ రూట్లో. మేము వెరిఫై చేస్తే ఆయన నోట్లోంచి కొంచెం పురుగులు ఫ్లైస్ రావడం, తర్వాత ఆ పక్కనే ఒక మజా బాటిల్ రావడంతో ఇక్కడ గుడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. అటు వ్యక్తి యొక్క వివరాలు మాకు ఇంకా పూర్తి వివరాలు తెలియదు. ఆ వివరాలు తెలుసుకోవడం కోసం అన్ని మీడియా వాళ్ళకి అందరికీ తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరాలు ఆ వ్యక్తి ఎవరు ఏంది అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన మృతుని ఆత్మహత్య గల కారణాలు తెలుసుకుంటాం. బహుశా ఆయన అక్కడికి ఏ టైం వరకు వచ్చి ఉండొచ్చు. మేబీ అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి కాబట్టి ఆయన ఏ టైం వరకు అక్కడికి వచ్చాడు, అసలు ఆ గుడి మరి దర్శనం చేసుకోవడానికే వచ్చాడా లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాడు అక్కడికి? అది ఇంకా మనకి లోపలికి పోయినట్టుగా అయితే మనకి ఏం కనపడలేదు. గుడి ప్రెమిసిస్ లో బయట, యాక్చువల్గా గుడి లోపల కాదు, గుడి ప్రెమిసిస్ లో బయట కూర్చొని తాగి అక్కడే పడిపోయి చనిపోయినట్లుగా తెలుస్తుంది అనమాట. కాబట్టి అంత క్లియర్గా అనేది ఒకసారి మనకి ఆయన సంబంధించిన వివరాలన్నీ వస్తేనే తెలుస్తుంది. సీసీ కెమెరాస్ చెక్ చేశారా సార్? అక్కడ ఎట్లాగో మనకి సీసీ కెమెరాస్ ఉంటాయి, గుడి ప్రాంగణం కాబట్టి మనకు అక్కడ సీసీ కెమెరాస్ ఎట్లాగో ఉంటాయి కాబట్టి మీరు ఏమైనా అది చెక్ చేశారా? ఇంకా సీసీ కెమెరాస్ అంత ఇప్పుడే జరిగింది కాబట్టి ఇంకా సీసీ కెమెరాస్ అంత దూరం చూడలేదు మేము. అంటే అప్పటికే మా మూమెంట్ అక్కడే ఉన్నది కాబట్టి మేము మధ్యాహ్నం నుంచి మా పోలీస్ పార్టీలు అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడే ఒక చనిపోనికి ఒక గంట ముందర వచ్చి ఉండొచ్చు అని మేము భావిస్తున్నాం. అంటే బహుశా చుట్టుపక్కల రాజన్న సిరిసిల్ల జిల్లా అతనేనంటారా లేకపోతే ఇంకా వేరే ఊరు అతను అంటారా, అంటే వేరే డిస్ట్రిక్ట్? నిందితుని దగ్గర ఒక బస్ టికెట్ దొరికింది. ఆయన సిరిసిల్ల నుంచి వచ్చినట్టుగా బస్ ఎక్కి ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా అయితే సిరిసిల్ల అతను అని భావిస్తున్నాం. ఓకే సార్.